నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు వైసీపీ నేతలు. నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘోర అవమానం. ఎల్గర్ గ్లోబల్ స్కూల్లో గ్రాడ్యుయేట్లుగా మారిన చిన్నారులు. నంద్యాలలో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. సమానత్వపు సమాజ నిర్మాణానికి అంబేద్కర్ మార్గమే ఆదర్శమన్న జిల్లా కలెక్టర్. నంద్యాలలో భారీ పుస్తక ప్రదర్శన ప్రారంభించిన సిఐటియు నేత నరసింహరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విహెచ్పి మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనే వైసీపీ లక్ష్యమని పేర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. విగ్రహ ఆవిష్కరణ శిలాఫలక వివాదంపై మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించిన వైసీపీ నేతలు. భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహానికి నేతలు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, స్టేట్ సిఈసి మెంబర్ పిపి నాగిరెడ్డి మరియు వైసీపీ ముఖ్య నేతలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు వైసీపీ నేతలు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు అంబేద్కర్. ఆయన కేవలం ఒక వర్గానికో ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదని, దేశ ప్రజలందరికీ దిక్సూచిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన సేవలు అనన్యం అని కొనియాడారు. ఆయనను కేవలం జయంతి, వర్ధంతి రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు స్మరించుకోవాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, సామాజిక న్యాయం చేకూర్చడంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ పై ఉన్న భక్తిని చాటుకున్నారని కొనియాడారు. అయితే ఇదే సమయంలో నంద్యాలలో విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకంపై పేర్ల విషయంలో మున్సిపల్ అధికారుల తీరుపై నేతలు అసహనం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై ఎవరి పేర్లు ఎలా ఉండాలో మున్సిపల్ కమిషనర్ కు తెలియదా అని వారు సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, స్టేట్ పబ్లిక్ స్టీవింగ్ జాయింట్ సెక్రటరీ బుల్లెద్దుల రవికుమార్, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బాబునిసా, నంద్యాల జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసీపీ జిల్లా సెక్రటరీ శివరాగిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షుడు రామసుబ్బయ్య మరియు వైసీపీ మాజీ కౌన్సిలర్స్, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై భీమ్. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, నంద్యాల ప్రజల కళ మన అంబేద్కర్ గారి స్టాచ్యూ కొన్ని సంవత్సరాల నుంచి మనము ఈ స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగానే 2019లో
మన మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి హయాంలోనే ఇప్పుడు ఇక్కడ పెట్టిన విగ్రహం ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ కొందరు మన సంఘ నాయకులందరూ కూడమి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ముఖ్య డిమాండ్ కింద పద్మావతి నగర్ లో ఏర్పాటు చేయాలని చెప్పి స్టేడియం లోపల ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరిగింది. మనందరికీ తెలుసు స్టేడియం అనేది మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. దాని వల్ల ఆ రోజు ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది. ఇంతలోనే ఎలక్షన్స్ రావడము, ప్రభుత్వం మారడం జరిగింది. ఆ రోజు నుంచి సంఘ నాయకులందరూ వినతి ప్రకారము మన వైఎస్ఆర్సీపీ హయాం ఏదైతే కౌన్సిల్ ఏర్పాటు జరిగిందో కౌన్సిల్ తరఫున ఈ విగ్రహ ఏర్పాటు కోసము కలెక్టర్ గారు మరియు ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ గారు అయినటువంటి ద్వారా లెటర్ రావడం జరిగింది. కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఏదైతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరూ ఏకపక్షాన ఇక్కడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడానికి గౌరవ కౌన్సిల్స్ అందరి ఆమోదంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ విగ్రహ ఏర్పాటుకి మా వంతు కృషి ఏదైతే అప్పుడున్న ఎమ్మెల్యే గారి ఆశయాలు ఉన్నాయో వాటిని గౌరవ కౌన్సిల్ ఆమోదంతో ఒకటైన ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరియు అందరి దెందాలపట్ట ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అక్కడ పేరు కూడా అంబేద్కర్ అని రాయనికి కూడా వీళ్ళకి ఎంతో మనసు రాలేదు వాళ్ళకు. అట్లాంటి వ్యక్తి ఆయన ఉన్నాడు కాబట్టి ఆశయాలను పెట్టుకొని ఈ రోజు రిజర్వేషన్లు ఇంతమందికి పొంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అయినారంటే ఆయన అంబేద్కర్ గారి పుణ్యం. అసలు ఇట్లాంటి వ్యక్తి పేరు రాయని కూడా వీళ్ళకు ఎందుకో మరి అర్థం కాలే. ఇంతవరకు కనీసం ఈ రోజు జయంతి రోజున దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోక అట్లే పెట్టి ప్రజలతో తిట్టించుకోవడం జరుగుతుంది. ఈ భారతరత్నకు ఎన్ని జన్మదినాలు చెప్పినా గానీ తక్కువనే. ఒక దేశ ఉన్నతి అభ్యుదయము మహిళల ఉన్నతి బట్టి పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన మనం ప్రభుత్వ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచిన వైఎస్ జగన్ గారు మహిళల సాధికారత, మహిళల ఉన్నతే ధ్యేయంగా పనిచేశారు. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఈ రోజు జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా అందరికీ కూడా 135వ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాణకర్త అయినటువంటి అంబేద్కర్ గారి 135వ జయంతి ఇక్కడ జరుగుతా ఉంది. ఆయన తరఫున లబ్ధి పొందినటువంటి అందరికీ కూడా ఈ రోజు ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. కానీ దురదృష్టకరమైనటువంటి స్థితి ఏంటంటే ఈరోజు ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తూనే తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు తెరదీయడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 206 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూడా మేము దాన్ని రాజకీయం చేయలేదు. కానీ ఈ రోజు నంద్యాలలో ఈ విగ్రహావిష్కరణ అనేటువంటిది వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటే వాళ్ళు ఆ విగ్రహ పైన అంబేద్కర్ పేరు రాయడానికి కూడా వాళ్ళకు మనస్కరించడం లేదంటే వాళ్ళ యొక్క మనస్సుకు వారికి అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ దీనికి ఇదే తార్కాణం అని చెప్పేసి చెప్తూ ఇలాంటి రాజకీయాలు చేయకుండా, ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగం అనేటువంటిది ఒక పార్టీకి సంబంధించినటువంటిది కాదు. ప్రతి పార్టీలో కూడా ఆయన యొక్క రాజ్యాంగం యొక్క మూలాలను, ఆ రాజ్యాంగం యొక్క ఫలాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అలాంటప్పుడు ఆయనను ఒక పార్టీకి ఆపాదించడం అనేటువంటిది చాలా సిగ్గుచేటనేటువంటి విషయం అని చెప్పేసి చెప్తూ ఇంకొకసారి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పేసి చెప్తూ సెలవు. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ కర్త, ప్రతి వ్యక్తికి మార్గదర్శకంగా ఉండేటువంటి నేత అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ అందరము గుమిగూడడం జరుగుతోంది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆ మహానేతల జయంతి రోజే కాకుండా వాళ్ళ ఆచరణలు, వాళ్ళ కార్యకలాపాలు ప్రతిరోజు మనం మననం చేసుకొని వాళ్ళు చూపెట్టిన అడుగుజాడల్లో నడవవలసిందిగా నేను అందరినీ వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు ఎన్నో త్యాగాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు చేసేసి మనకు ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రాసిన వ్యక్తి,
మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం అనేది లేకపోతే మనం ఏ రకంగా ఉంటామనేది ఊహించడానికి కూడా భయమవుతారు. అటువంటి మహానేత అంబేద్కర్. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన అనుసరణీయము, ఆయన ఆలోచన విధానం అనుసరణీయమని చెప్పేసి ఆలోచన చేసి ఎస్సీ నా బీసీ నై మైనారిటీ అని చెప్పేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అందరికీ అన్ని రకాల ప్రతిఫలాలు ఇచ్చిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్దగా 200 పైచీలు ఇక్కడ ఇనాగ్రేషన్ జరిగింది. దయచేసి అందరూ దీనికి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి నేను సూచన చేస్తూ ఉన్నాను, ఎవరి పేరు ఎంత ఉండాలా అనేది కనీసం కూడా మీకు తెలియదా కమిషనర్ గారు? ఏ పేరు ఎంత ఉండాలా, మంత్రికి ఎంత విలువ ఇవ్వాలా, కౌన్సిల్కి ఎంత విలువ ఇవ్వాలా, ఎమ్మెల్యేకి ఎంత విలువ ఇవ్వాలా, రాజ్యాంగ ప్రధానకర్త అంబేద్కర్ గారికి ఎంత విలువ ఇవ్వాలని చెప్పేసి మీరు చూసుకొని ప్రవర్తించవలసిందిగా కోరుకుంటూ, మరొక్కసారి అంబేద్కర్ని స్మరించుకుంటూ ప్రతిరోజు ఆయన ఆశయాలను స్మరించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. నంద్యాల ప్రజలందరికీ ఈరోజు 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి గతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని టౌన్లో మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన బొమ్మల సత్రం ఓవర్ బ్రిడ్జ్ కింద ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా టౌన్లోనే ఉండాలని కోరడంతో దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో పెట్టడానికి గత కలెక్టర్ గారు అయితేనేమి, అప్పటి ఆర్డీఓ గారు అందరూ కూడా ఒక విగ్రహ కమిటీ వేసి మరి పట్టణంలో పలు ప్రదేశాలను కూడా ఏర్పాటు చూడడం జరిగింది. అందులో భాగంగా ఇండోర్ స్టేడియంలో విగ్రహం ఏర్పాటుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగిన తర్వాత అనుకోకుండా ఎలక్షన్ కోడ్ రావడం, దానివల్ల కొంత డిలే జరిగింది. మళ్ళీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో మాట్లాడి ఎక్స్ఎమ్మెల్యే గారి ఇనిషియేషన్ తీసుకొని ఎక్స్ఎమ్మెల్యే గారి స్పెషల్ ఇంట్రెస్ట్ తో మున్సిపాలిటీలో పెడితే బాగుంటుంది అని చెప్పి మరి కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఒప్పించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి నంద్యాల ప్రజలకు ఈరోజు విగ్రహాన్ని అంకితం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మేము అందరూ వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. విగ్రహం ఏర్పాటు అయితే బాగానే జరిగింది, కానీ మీరు విగ్రహంలో పేరును చూస్తే మినిస్టర్ గారి పేరుకున్నంత వాల్యూ కూడా డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి పేరు రాయడానికి వరకు మనసు రాలేదు. అంటే ఎంతసేపు ప్రజల దృష్టి వాళ్ళని ఆకర్షించాలా, మేమేదో చేసినామనే ఉద్దేశం తప్ప ప్రజలకు వాళ్ళకు అంబేద్కర్ కించపరిచే విధంగా ఈరోజు ప్రవర్తించడం చాలా బాధాకరం. రాజ్యాంగ నిర్మాత పేరు కంటే ప్రజా ప్రతినిధుల పేర్లే గొప్ప. మున్సిపల్ అధికారుల అత్యుత్సాహంపై నిప్పులు చెరిగిన ఎంఆర్పీఎస్. శిలాఫలకంపై అంబేద్కర్ పేరును చిన్న అక్షరాలతో రాస్తారా? అధికారులను సస్పెండ్ చేయాలంటూ కోల కళ్యాణ్ మాదిగ డిమాండ్. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. డాక్టర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఎంఆర్పీఎస్ నేతల భారీ నిరసన. నంద్యాలలో భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు తీరని అవమానం జరిగింది. బాబాసాహెబ్ 135వ జయంతి వేడుకల వేళ మున్సిపల్ అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకంపై రాజ్యాంగ నిర్మాత పేరును అత్యంత చిన్న అక్షరాలతో రాసి ప్రజాప్రతినిధుల పేర్లను కొట్టొచ్చినట్లు పెద్దగా చెక్కడంపై ఎంఆర్పీఎస్ నేతలు భగ్గుమన్నారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం వేదికగా మహనీయుడు అంబేద్కర్ కు అవమానం జరిగిందంటూ ఎంఆర్పీఎస్ నేత కోల కళ్యాణ్ మాదిగ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికే దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ పేరు కంటే స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లు పెద్దవిగా ఉండడం అధికారుల బానిసత్వానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. శిలాఫలకంపై పేరును చిన్నగా రాయడం అంటే అది కేవలం అక్షరాల పరిమాణం కాదు, ఆ మహానీయుడికి జరిగిన అవమానమని ఎంఆర్పీఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఉన్నత స్థాయి అధికారులు దీనిపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కోల కళ్యాణ్ హెచ్చరించారు. నంద్యాల నడిబొడ్డున జరిగిన ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం.
ఈ రోజు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉన్నామని చెప్పుకునే మున్సిపల్ కమిషనర్ అంబేద్కర్ గారి పేరును జస్ట్ ఒక ఏళ్ళతో పందైతాంది, ఒక ఏళ్ళతో పేరు కనపడకుండా పోతుంది, ప్రత్యక్షంగా చూడాలి. కానీ ఈ మినిస్టర్ ఫరూక్ సార్ గారిది, మినిస్టర్లైన వీళ్ళది అంతా ఏడబెట్టిందో చూడండి. ఇంత డిజైన్ వీళ్ళ పాపకం కోసం చేస్తా ఉన్నాడు. అదే టైంలో మరి వాటర్ ప్లాంట్లు పెట్టండి, మీరు ఆడ ఎదురుగా చూడండి. మున్సిపాలిటీ వారి చలివేంద్రం అని వాటర్ ప్లాంట్లు పెట్టా ఒక ముఖ్యమంత్రి ఫోటో లేదు, ఒక స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేదు. మేము గమనిస్తా ఉన్నాం. కమిషనర్ మీద వెంటనే సస్పెండ్ చేయాలా, కేసు పెట్టాలా, దీనికి కారకులైన వారి మీద. ఏ విధంగా చేస్తారు అట్లా? అంబేద్కర్ పేరు చిన్నగా 130వ జయంతి చేసేది ఆయన పేరు మీద. ఆయన పేరు ఒక ఏళ్ళ మందంలోనే పోతుంది, ఒక ఏళ్ళ మందంలో పోతుంది. దాని కమిషనర్ మీద చర్య తీసుకోవాలా? మిగతా అందరి పేర్లు హైలైట్, అంబేద్కర్ పేరు ఒక ఏళ్ళ ఇంచులో బంద్ అవుతుంది. సమాధానం చెప్పాలా? నా పేరు కోలా కళ్యాణ్ మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో విద్యా కుసుమాలు వికసించాయి. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ వేదికగా జరిగిన కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అంబరాన్నంటాయి. తమ మొదటి విద్యాదశను పూర్తి చేసుకున్న చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్లలో మెరిసిపోతూ అందరినీ అలరించారు. నంద్యాల పద్మావతి నగర్ లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో నేడు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల 2వ పట్టణ ఎస్ఐ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులకు ఆయన చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానగరాల్లోని కార్పొరేట్ స్కూల్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా నంద్యాలలో ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నాణ్యమైన విద్యను అందిస్తోందని కొనియాడారు. కేవలం పాఠ్యాంశాలే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పై పాఠశాల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తాము అందిస్తున్న శిక్షణను వివరించారు. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వేడుకలలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తమ పిల్లలు గ్రాడ్యుయేట్లుగా పట్టా అందుకుంటుంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. A very good morning to Nandyal. Today in our LKR Global School, especially our kindergarten section, organizing graduation day. So in this graduation day, all our pre-primary students of grades nursery, LKG and UKG students along with the parents, they have participated in this graduation day. So in our LKR Global School, we give equal priority for both academics as well as co-curricular activities. As we always organize monthly wise activities, and even every Saturday our pre-primary section organizing activities to improve the students in all round aspects. And as CBSE NEP 2020 also says that all the CBSE affiliated schools have to maintain holistic progress report card. So we proudly says that our LKR EM school is maintaining the records of all the students, and our LKR Global School, primary, pre-primary to high school, all the students are nurtured with 21st century skills. So especially today, we encourage the students to promote from UKG to grade first. So this is a good encouragement for the students. They are promoting to the next class. For this program, all the parents have come to the program, and the parents also feel very happy to be the part of this today's program. We proudly says our LKR Global School always give opportunity to all the students in terms of activities, in terms of dance, in terms of drawing, in terms of games, even in terms of academics, even in terms of competitive examinations as well. So once again, I thank each and every staff who are behind this program, and the parents, and also especially
I thank our Srikant sir to take this each and every program forward and making each and every program success. Thank you. ఎల్కేఆర్ స్కూల్ కు వచ్చిన ఈ విషయంలో, ఈ ఫంక్షన్ విషయంలో కానీ ఏదైనా కానీ బాగా చేసినారు. ఈ విధంగా టీచర్స్ బాగా ఉన్నారు, గేమ్స్ బాగా చేస్తున్నారు. ఈ స్కూల్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. బెంగళూరులో కూడా మా పిల్లల్ని చేర్పించినా కానీ ఇంత ఇదిగా ఎప్పుడు చూస్తారని నేను అనుకోలేదు. బాగా చేస్తున్నారు. టీచర్స్ కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ విధంగా మంచి స్కూల్, కాబట్టి ఈ స్కూల్ మంచి చేర్పించిన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను ఆలోచన చేస్తాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణ్య పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి తదితరులు ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంతోత్సవ కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్, అన్ని సంఘాల నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాసులు, మేకల లింగస్వామి, దండు వీరయ్య, డివిఎంసీ సభ్యులు నాగభూషణం, డాక్టర్ బాలస్వామి, కె చిన్న వెంకటస్వామి, భాలు నాయక్, వెంకట సుబ్బయ్య, త్యాగరాజన్, చెన్నమ్మ, లక్ష్మి, శ్రీనివాసులు, రామచంద్రుడు, సుధాకర్, బాబురావు, శ్రీరాములు తదితరులు పాల్గొని అంబేద్కర్ సేవలను కొనియాడారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, ఈ నెలలో బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే మరియు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఆయన ప్రజల అభ్యున్నతికి, దేశాభివృద్ధి, సమానత్వ సాధన కోసం చేసిన అపారమైన కృషి అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. కుల మతాల కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యమైన సిద్ధాంతంతో ఆయన జీవితం నడిచిందని కొనియాడారు. అంబేద్కర్ చిన్నతనంలో ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ ఉన్నత విద్యను సాధించి గొప్ప స్థాయికి ఎదిగారని గుర్తు చేస్తూ, నేటి యువత కూడా విద్యను ఆయుధంగా తీసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. లా, ఎకనామిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ వంటి అనేక రంగాల్లో ఆయన విశిష్ట పాండిత్యం కలిగిన మహనీయుడని పుస్తకాలు మరియు పత్రికల ద్వారా సమాజానికి దిశానిర్దేశం చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నెలలో మనం బాబూజీ జగ్జీవన్ రావు గారి జయంతోత్సవం చేసుకున్నాం, జ్యోతిబా పూలే గారి జయంతోత్సవం చేసుకున్నాం. ఈ రోజు భరతమాత ముద్దు బిడ్డ భారతరత్న అంబేద్కర్ గారి జయంతోత్సవం జరుపుకుంటున్నాం. ఎక్కడో ఏదో రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి గురించి ఈ రోజు వాడవాడలో, ఊరు ఊరు, జిల్లా, దేశం, ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటున్నాము, ఘన నివాళులు అర్పిస్తున్నాము అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ప్రజల యొక్క అభ్యున్నత గురించి, అలాగే దేశ అభివృద్ధి గురించి, సమానత్వం గురించి, కుల మతాలు అన్నవి కాదు, ప్రజలు సంక్షేమం, అభివృద్ధి ముఖ్యం, అందరూ సమానమే అన్న నినాదంతో వారి చూపుడు వేలనే భవిష్యత్ ఆశయాలకి దిక్సూచిగా చూపించిన వ్యక్తి గురించి ఈ రోజు అందరి ముందు మాట్లాడే అవకాశం రావడం చాలా చాలా సంతోషం. చూస్తే చిన్నతనంలోనే వివక్ష ఎదుర్కొన్నారు, కానీ అత్యుత్తమ విద్యని అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారు. నేటి తరం పిల్లలు నేర్చుకోవాల్సిందే అది. చదవాలి, మంచి నాలెడ్జ్ సంపాదించాలి, ఫైనాన్షియల్ గా నిలదొక్కుకోవాలి, సమస్యను ఎదుర్కోవాలి, 10 మందికి సహాయపడాలి, చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి అంటే వారు రచించిన పుస్తకాలని చదవాలి, ఆశయాల్ని మనతోనే ఉండాలి, ముందుకు సాగాలి. ప్రభుత్వం ఇస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలి, ఎక్కడ అవసరమో అక్కడ ప్రశ్నించి అడగాలి. చాలా మంది పీజీఆర్ఎస్ వచ్చి మాకు అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు మేము చాలా సంతోషంగా రిప్రజెంటేషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే జిల్లా అభివృద్ధి గురించి మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు. కమ్యూనిటీ నీడ్స్ ఎవరు అడిగినా కూడా చాలా సంతోషంగా తీసుకుంటాం మేము. సో వాటిపైన కూడా మేము దృష్టి పెడుతున్నాము. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి జిల్లాను ముందంజలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరితో కలిసి ఇంత ఘన నివాళి అర్పించి, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా భాగస్వాములు అయినందుకు నా యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా శుభదినము.
నంద్యాల పట్టణ చరిత్రలో ఒక దేశ అత్యున్నతమైన గొప్ప మేధావి, ప్రపంచం గుర్తించదగ్గ గొప్ప మేధావి, ఈ భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగానికి నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ రోజు నంద్యాల పట్టణంలో నడిబొడ్డునందు మున్సిపల్ కార్యాలయం ఆవరణ నందు ఈ రోజు విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ భారత రాజ్యాంగ గ్రంథము ఎప్పుడైతే ప్రతి ఇంటికి చేరుతుందో, ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం గురించి కనీస అవగాహన కలిగి ఉంటాడో అప్పుడు పాలకుల యొక్క పాలన గురించి విజ్ఞానాన్ని కలిగి ఉంటాడు. పాలకులు మంచి చేస్తే మంచి అని చెప్పగలుగుతారు, పాలకులు చెడు చేస్తే పాలకులు చెడు చేస్తున్నారని ప్రశ్నించే తత్వము ప్రజలలో చైతన్యవంతం వస్తుంది. కాబట్టి ప్రతి ఇంటికి భారత రాజ్యాంగ గ్రంథాన్ని చేర్చాలా. అందుకే మా ఐక్యవేదిక ఒకే నిదానం చేస్తుంది. భారత రాజ్యాంగ భారతీయుల ఆధునిక ధర్మశాస్త్రము, ఇది భారతీయులందరి ధర్మశాస్త్రం కాబట్టి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగానికి అనుబంధంగా రాజ్యాంగబద్ధంగా ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో జీవించాలనేదే రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ ప్రజలు, నంద్యాల జిల్లా వాసులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్. మరి నంద్యాల జిల్లా కేంద్రంలో చాలా సంతోషకరమైన శుభదినము అంటే ఈ 2026వ సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భం. అనేక దినాలుగా దళిత సంఘాలు మరి ఉద్యమాన్ని చేస్తూ అడుగుతూ విన్నపిస్తూ వచ్చాయి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఒక ప్రాముఖ్యమైన స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి విగ్రహం ఉండాలని కోరుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాల పోరాటానికి, ఇన్ని సంవత్సరాల ప్రయత్నానికి ఈ రోజు శుభముగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వందనాలు తెలియజేస్తూ, మరి ప్రజలందరూ రావడానికి ఇక్కడ ఒక చక్కని మరి ఏర్పాటును కూడా, ఒక గేట్ కూడా ఇక్కడ ఉంచాలని కూడా కోరుతూ ఉన్నాము. అదే రీతిగా అంబేద్కర్ భవన్ ను కూడా నిర్మించాలని కూడా కోరుతున్నాం. దళిత ఐక్యత వర్ధిల్లాలని, మరి క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీ వర్గాల వారందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి జన్మదిన సందర్భంగా మరి సమాధానాన్ని, శాంతిని అందరూ కూడా కలిసి జీవించాలని కోరుకుంటూ క్రిస్టియన్ చేసి థ్యాంక్ యూ ఆల్. నంద్యాల పట్టణం టెక్కే విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భగీరథ సదన్ నందు విహెచ్పి విశేష సంపర్క ప్రముఖ్ కాల్వ శేషసాయి మరియు బజరంగ దళ్ నగర్ కన్వీనర్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విహెచ్పి మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ముందుగా భరతమాత చిత్రపటానికి మరియు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. కార్యక్రమ నిర్వాహకులు నేడు చేపడుతున్న రక్తదాన శిబిరం మరియు డాక్టర్ అంబేద్కర్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు, వైద్య సిబ్బంది మరియు విహెచ్పి బజరంగ దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే కొన్ని విషయాలు ఈరోజు సమాజానికి తెలియజేయండి, కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. సహజంగా అంబేద్కర్ హిందూ సమాజానికి వ్యతిరేకి అనే వాదన తీసుకొచ్చి, అంబేద్కర్ అగ్రవర్ణాలకు వ్యతిరేకి అనే వాదన తీసుకొచ్చి, అంబేద్కర్ దేశ విభజనని వ్యతిరేకించిన కూడా దేశ విభజన సహకరించాడనే వాదన ఈరోజు అనేక మంది వినిపిస్తూ ఉంటారు. వీటికన్నిటికీ అంబేద్కర్ వ్యతిరేకం. ఈ దేశంలో అంబేద్కర్ చేసిన పోరాటం హక్కులకు మాత్రమే పోరాటం చేశాడే తప్ప హిందూ సమాజం మీదనో లేదా అగ్రవర్ణాల మీదనో లేదా ఇంకొక వర్గం మీద ఎప్పుడు కూడా ఆయన పోరాటం చేయలేదు. ఇది అందరూ మనం గుర్తు పెట్టుకోవాలనే విషయం. రెండో విషయానికి వచ్చే లోపల దేశ విభజన మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఒకవేళ దేశ విభజన జరిగితే మత ప్రాతిపదికన ఖచ్చితంగా జరగాలి అని ఆ రోజు నొక్కి ఒక్కి చెప్పినటువంటి అంబేద్కర్ గారు ఆ రోజు రాబోయే 60 సంవత్సరాల తర్వాత ఈ విధంగా విభజన జరగకపోతే చాలా ఇబ్బంది పడతామని ముందు ఆలోచనతో చెప్పినటువంటి సూచన ఈ దేశానికి. కానీ అప్పుడు పాలకులు ఈ విషయాలు ఏం గమనించకుండా రకరకాలుగా దేశాన్ని విభజన చేసి, అదే కాకుండా అంబేద్కర్ కు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఆపాదించేటట్టు చేయడం ఇది అందరికీ బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ఈ రోజు ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లాలి. అంబేద్కర్ అనేవాడు అందరి వాడు. ఈ దేశం యొక్క ఔన్నత్యం కోసం ఈ దేశము ప్రపంచంలో గుర్తించబడిన దేశంగా ఈ రోజు ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ విషయాలను పక్కన పెట్టి ఒక వర్గానికి వ్యతిరేకమైన మాట మాట్లాడడం చాలా బాధాకరం.
ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయాన్ని ప్రజలకి ముందుకు తీసుకెళ్లడం విశ్వ హిందూ చాలా సంవత్సరాల నుంచి కృషి చేస్తా ఉంది. ఇంకా ముందు కూడా ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్తామని మేము కోరుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు. జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసినటువంటి కార్యకర్తలకు, ఆత్మీయ హిందూ బంధువులందరికీ, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న డాక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మన భారత జాతి భారతీయులందరూ అంబేద్కర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్ మోహ్ అనే గ్రామంలో జన్మించారు. వారి అసలు పేరు ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ అంటారు, కానీ వారి అసలు పేరు బిఆర్ అంటే భీమరావు రామ్జీ సక్పాల్. అసలు పేరు భీమరావు రామ్జీ సక్పాల్. అతను నివసించే ప్రాంతం పేరు అంబావాడేకర్. కానీ వీరికి ఉన్న తెలివితేటలు, వీరి చదువుల దృష్ట్యా వీరి గురువు గారైన కృష్ణజీ అంబేద్కర్ గారు వీరికి అంబేద్కర్ అనే నామం చేర్చడం జరిగింది. అదే జగత్ఖ్యాతమైన అంబేద్కర్ గా ఈ రోజు మనం బిఆర్ అంబేద్కర్, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గా మనం పిలుచుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశానికి, మన హిందుత్వానికి ఏం సంబంధం లేదు. ఒక 2 నిమిషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిల్చుంటే తప్పు, కూర్చుంటే తప్పు, దేవాలయానికి పోతే తప్పు, దేవుని మొక్కే తప్పు అనే 1891 పరిస్థితుల్లో జన్మించిన అంబేద్కర్ గారు చిన్నతనంలో వారు పుట్టిన కులం కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా వారు ఉన్నత విద్య చదివి విదేశాల్లో మంచి డాక్టరేట్ తెచ్చుకొని భారతదేశం మీద ప్రేమతో విదేశాలు స్థిరపడకుండా ఇక్కడికే వచ్చాడు. ఇక్కడికే వచ్చి ఈ సమాజాన్ని మార్చాలని ప్రయత్నం చేశాడు. అప్పుడున్న ఆ కుల వివక్షపై పోరాటం జరిపాడు. భారతదేశానికి ఎంతో మేలు చేశాడు. రాజ్యాంగం ఈరోజు స్వతంత్ర పరిపాలన చేసుకున్నామంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ప్రజాస్వామ్య హక్కులను గుర్తించి, అందరినీ గుర్తించి, అందరూ భారతదేశంలో పౌరులుగా కీర్తి పొందే విధంగా రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ విశ్వ హిందూ పరిషత్ కూడా ఈ భారతదేశంలో పుట్టిన హిందువులందరూ సమానమే. ఇటువంటి సమానత్వం కోసమే సామాజిక సమరసత అనే విభాగం పరిషత్ లో పనిచేస్తుంది. కాబట్టి మనమందరం భారతీయులుగానే ఉందాము. హిందువులుగానే జన్మిద్దాం, హిందువులుగా సేవలిద్దాం, హిందుత్వం కూడా హిందువులుగానే మరేద్దాం అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. టెక్నాలజీ యుగంలోనూ పుస్తక పఠన ప్రాధాన్యత తగ్గలేదని, జ్ఞానమే అసలైన ఆయుధమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు అన్నారు. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ప్రజాశక్తి బుక్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. సిఐటియు రాష్ట్ర 17వ మహాసభల సందర్భంగా స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ వేదికగా ప్రజాశక్తి బుక్ హౌస్ ఆధ్వర్యంలో భారీ పుస్తక ప్రదర్శన కొలువుదీరింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, మనిషి విజ్ఞానవంతుడు కావాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ పుస్తకాలకు ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదన్నారు. సుమారు 100 పబ్లికేషన్ల పుస్తకాలు ఒకే చోట అందుబాటులో ఉండడం అభినందనీయమన్న ఆయన, యువత, విద్యార్థులు మరియు మేధావులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా విజ్ఞానాన్ని పొందాలని గురజాడ చెప్పినట్లు జ్ఞానం ఒక్కటే వికసిస్తుందని ఆయన గుర్తు చేశారు. అమెరికా వంటి దేశాలను తట్టుకొని ఇరాన్ నిలబడుతోందంటే దానికి కారణం అక్కడి యువత సాధించిన విజ్ఞానమేనని ఉదాహరణగా పేర్కొన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ, విలువలతో కూడిన జర్నలిజంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేయడంలో ప్రజాశక్తి ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు అధ్యక్షత వహించగా, నేతలు కె ధనలక్ష్మి, ఎస్ రత్నం, కెఎం గౌస్, లక్ష్మణ్ మరియు ప్రజాశక్తి బుక్ హౌస్ మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన నంద్యాల పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా సంతోషం. చాలా మంది చెబుతున్నారు నంద్యాలలో ఇట్లాంటి పుస్తక ఉత్సవాలు అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతున్నాయని. కానీ మేము 4 రోజుల క్రితమే ఇది ఎలాగైనా కూడా ప్రారంభించాలని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
1,00,000 పుస్తకాలు ఇక్కడ ప్రదర్శించడానికి అన్ని పబ్లికేషన్స్ కూడా దాదాపు 100 పబ్లికేషన్స్ ముందుకొచ్చి ఈ బుక్ ఎగ్జిబిషన్ అనేటువంటి జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ ఆదరించాలని ప్రజలకు అందరికీ కూడా మనం చేస్తున్నాం. అన్ని రకాల పుస్తకాలు ఇందులో ఉంటాయి. అన్ని రకాల భావాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ పుస్తకాలని అందుకోవచ్చు. పుస్తకానికి ఇప్పటికీ దాని విలువ ఉంది. ఎంత ఆన్లైన్ వచ్చినా, ఎంత ఇంటర్నెట్లు వచ్చినా పుస్తకమే. ఆన్లైన్ వేరు, ఆఫ్లైన్ వేరు. ఆఫ్లైన్కి ఇప్పటికీ కూడా ఆదరణ అనేది ఉంది. పత్రికలకి కూడా ఆదరణ అనేది ఉంది. పుస్తకం అనేది విజ్ఞానం. ఈ విజ్ఞానం ఉంటేనే సమాజం అనేది అభివృద్ధి అవుతుంది. కానీ పెట్టుబడిదారి వ్యవస్థ వల్ల ఇప్పటికీ మన దేశంలో ఇంకా చదువు రాని వాళ్ళు 25% ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రపంచంలో ఎక్కడ విజ్ఞానం ఉంటే ఈరోజు ఇరాన్ అమెరికాని ఎదుర్కోగలుగుతుందని అంటే వెస్ట్ ఏషియాలో అంత విజ్ఞానం కలిగినటువంటి భారతదేశం యొక్క సంస్కృతి లాగానే అది కూడా 5,000 సంవత్సరాల సంస్కృతి విజ్ఞానం కలిగినటువంటి దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మరియు వైసీపీ నేతలు. నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘోర అవమానం. ఎల్కేర్ గ్లోబల్ స్కూల్లో గ్రాడ్యుయేట్లుగా మారిన చిన్నారులు. నంద్యాలలో ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. సమానత్వపు సమాజ నిర్మాణానికి అంబేద్కర్ మార్గమే ఆదర్శమన్న జిల్లా కలెక్టర్. నంద్యాలలో భారీ పుస్తక ప్రదర్శన ప్రారంభించిన సిఐటియు నేత నరసింహరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విహెచ్పి మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.